తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతి భద్రతలు క్షీణించాయని, తాడేపల్లిగూడెం పట్టణంలోనే 5 హత్యలు జరిగాయని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కోడి పందాలు, పేకాట క్లబ్లు నడుస్తున్నాయంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్ళి పోర్టులో ఉన్న గోడౌన్లన్నీ చెక్ చేశాడు. మంచిది, తప్పేం లేదు, దాన్ని ఎవ్వడూ తప్పట్లా. అక్కడ ఏమైనా తప్పు చేసి అయితే పట్టుకుని చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. కానీ అక్కడ 2 సివిల్ సప్లైస్ చెక్ పోస్టులు ఉన్నాయి, సివిల్ సప్లైస్ గోడౌన్ ఉంది. సివిల్ సప్లైస్ గోడౌన్ ఈయన సీజ్ చేయమని ఆర్డర్ ఇచ్చాడు. అదే సివిల్ సప్లైస్ గోడౌన్ సీజ్ చేసిన గోడౌన్ నుంచి 650 టన్నులు ఈ షిప్లోకి ఎలాగెక్కినాయి. అక్కడ 2 షిప్లు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే సీజ్ ద షిప్ అన్న ఆయన ఆర్డర్ ఇచ్చాడు, దాని పక్కన కెన్ స్టార్ అనే ఇంకొక షిప్ ఉంది. అది మా వాళ్ళదే, దాంట్లో ఉన్న సరుకు అదేం అక్కర్లేదు, అది మనం చూడక్కర్లేదు. ఇది ఏంటి ఏదన్నా పరిహాసమా? సినిమా రీటేక్, టేక్ 1 టేక్ 2 ఓకే అంటే అయిపోయిందా? అసలు మనకి ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి శాఖకి ఒక మంత్రి ఉన్నాడు. ఏ శాఖకు సంబంధించిన మంత్రి ఆ శాఖను చూస్తూ ఉంటాడు. దీని మీద పూర్తి పర్యవేక్షణ ముఖ్యమంత్రి గారు చూస్తూ ఉంటారు. సరే, ఉప ముఖ్యమంత్రిగా మీకు ముఖ్యమంత్రి తర్వాత విశేష అధికారాలు ఉన్నాయనుకుంటే మీరు కూడా కొన్ని పద్ధతులు పాటించి చేయొచ్చు. సివిల్ సప్లైస్ మినిస్టర్ పక్కన పెట్టుకుని సివిల్ సప్లైస్ మినిస్టర్ ప్రమేయంతో ఈ అన్ని కార్యక్రమాలు జరుగుతుంటే నువ్వు సీజ్ ద ఫైర్ అంటే ఎవడ చేయలేదు. దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? చంద్రబాబు నాయుడు ఇవాళ రిజైన్ చేయాలా? ప్రజలందరూ కూడా ఇతను ఇస్తానన్న సూపర్ 6 పథకాలు రావట్లేదు ఏంటి అని ఆలోచించకుండా వాళ్ళ మైండ్ డైవర్ట్ అయిపోవాలి. కొంతకాలం తుఫాన్ అన్నాడు, తర్వాత లడ్డు ప్రసాద్ అన్నాడు. దీనికి పవన్ కళ్యాణ్ గారు పాపం 2 మెట్లు అడిగాడు దుర్గం గుడిలో. ఒకటి డైవర్షన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇవాళ కొత్తగా డైవర్షన్ ఏంటంటే సీజ్ ద షిప్. రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉన్నట్టు ఏమైనా మీకు అనిపిస్తుందండి? ఎంత దారుణంగా 1 సైడ్గా పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారు. అక్రమ కేసులు ఎన్ని పెడతా ఉన్నారు. 30,000 మంది మహిళలు మిస్సింగ్ అన్నాడు మన డిప్యూటీ సీఎం గారు ఎలక్షన్ ముందు. ఎన్ని వేల మందిని పట్టుకుని ఇళ్ళకి పంపించాడండి. అసలు ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి. పసిపిల్లల మీద ఘోరాది ఘోరంగా మానభంగాలు జరుగుతూ ఉంటే ఎక్కడన్నా నోరు ఇప్పాడండి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ తాడేపల్లిగూడెంలో 4 మర్డర్లు జరిగినాయి ఈ 4 నెలల్లో. ఇవాళ 5వ మర్డరు గాంధీ మండపం దగ్గర 5వ మర్డర్ రిజిస్టర్ అయింది రాత్రి. టౌన్ వరకు చెప్తున్నారు 5, మొత్తం నియోజకవర్గ పరంగా అయితే 12 మర్డర్లు జరిగినాయని నేను చెప్తున్నాడు. ఎవరైనా దీన్ని ప్రజాప్రతినిధులు పట్టించుకోవాలా వద్దా? మరి జిల్లా ఎస్పీ గారు ఆయన దృష్టికి వెళ్తున్నాయో లేదో తెలియదు. వెళ్ళినా మరి మధ్యలో ఉన్న నాయకులు సర్దుబాటు చేసేస్తున్నారో లేదో తెలియదు. కర్ణాటకలోని బెంగళూరులో రాత్రి షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. పుష్ప 2 చిత్రం దేశవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ సినిమా థియేటర్లో అల్లు అర్జున్ అభిమానులు అతిగా ప్రవర్తించారు. పుష్ప మూవీలోని ఒక పాట వస్తుండగా ఏకంగా థియేటర్లో స్క్రీన్ ముందు నిలబడి మంటలు వెలిగించి డాన్స్ చేస్తూ రచ్చ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో 3 యువకులను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలో యువ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చుట్టూ మళ్లీ వివాదం రాసుకుంది. తన ఫోన్తో పాటు బీఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకుల ఫోన్లు ట్యాంపరింగ్ చేస్తున్నారని ఫిర్యాదు చేయడానికి వెళ్తే బంజారాహిల్స్ సీఐ వెళ్లిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఎమ్మెల్యే వస్తుంటే చూసి కూడా వెళ్లిపోవడంపై మండిపడ్డారు. వాహనంలో వెళ్తుండగా సీఐను ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐతో వాగ్వాదానికి దిగడం సంచలనంగా మారింది. హైదరాబాద్లోని బంజారాహిల్స్ ఏసీపీ అపాయింట్మెంట్ తీసుకుని బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. పార్టీ ప్రతినిధులతో స్టేషన్లోకి వచ్చినా కూడా సీఐ వెళ్లిపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కారులో కూర్చున్న సీఐతో వాగ్వాదానికి దిగారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల నిరసనతో కారు దిగి సీఐ తన ఛాంబర్లోకి వెళ్లారు. అక్కడ సీఐ ఎమ్మెల్యే మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. తిరుమలలో తమిళనాడుకు చెందిన భక్తుడు బంగారు వర్ణంలోని కారుతో హల్చల్ చేశారు. తిరువల్లూరుకు చెందిన బంగారు వ్యాపారి బాలమురుగన్ శ్రీవారి దర్శనానికి వచ్చారు. స్థానిక రామ్ బగీజా అతిథి గృహాల ఎదుట కారును ఆపడంతో భక్తులు ఆసక్తిగా తిలకించారు. తాను బంగారు వ్యాపారి కావడంతో తనకు నచ్చినట్లు కోటింగ్తో కారును సిద్దం చేయించినట్లు ఆయన తెలిపారు.
ఆదాని నుంచి ముడుపులు అందుకున్న జగన్ తెలివిగా మాట్లాడుతున్నారని, తన పేరు ఎక్కడా లేదని పేర్కొనడం పట్ల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ, ఆదానితో జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో మాజీ సీఎం జగన్ కోట్లాది రూపాయల మేర ముడుపులు అందుకున్నట్టు అమెరికా దర్యాప్తు సంస్థ చెబుతోందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ కూడా ఆదాని డీల్ పెద్ద కుంభకోణమని ఆందోళన చేస్తుందని, పెద్ద ఎత్తున ముడుపులు అందాయని పయ్యావుల కేశవ్ కూడా ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. కోర్టుకు కూడా వెళ్లారని తెలిపారు. కానీ ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ అంశంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఆదాని ఇచ్చిన ముడుపులపై టీడీపీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలని నిలదీశారు. ఇటీవల FBI సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ అంటే అమెరికాలో ఉన్న సెబీ ఈక్వివలెంట్ సంస్థ అవినీతి జరిగిందని అదానీ గ్రూపు 2021 లో ఉన్న ముఖ్యమంత్రి గారికి 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారని అక్కడ వాళ్ళు కేసులు పెట్టి ట్రయల్ కూడా మొదలు పెడుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఏమి జరగనట్టే అప్పటి ముఖ్యమంత్రి అయినా ఇప్పటి ముఖ్యమంత్రి అయినా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు గారైతే అసెంబ్లీలో ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ కనీసం అదానీ అన్న పేరు ఉచ్చరించడానికి కూడా భయపడ్డారు. అదానీ అన్న పేరు మాట్లాడడానికే మీకు అంత భయం అయితే ఇక మీరు ఏ చర్య అయినా ఎలా తీసుకుంటారు ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నాం. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే నా పేరు ఎక్కడైనా ఉందా, జగన్మోహన్ రెడ్డి అన్న పేరు ఎక్కడైనా ఉందా, లేక ఎవరైనా మీకు ఫోన్ చేసి చెప్పారా జగన్మోహన్ రెడ్డి కింద డబ్బిచ్చాము అని అతి తెలివిగా మాట్లాడారు. దీన్ని అతి తెలివి అనుకుంటున్నారో అప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరున్నారో 2021లో అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. మరి ఎవరున్నారో తెలియనట్టు ఆ పేపర్లలో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వాళ్ళు పేర్కొంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు కాక ఎవరవుతారు? దీన్ని మీరు అతి తెలివి అనుకుంటున్నారో లేక వెటకారం అనుకుంటున్నారో మాకు తెలియదు, కానీ ఇది మాత్రం వెర్రితనం లాగా అనిపిస్తుంది. ఈ వెర్రివాడ 5 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని పాలించింది అని ప్రజలు అనుకోగలరు. జాగ్రత్త. ఇంత అవినీతి జరిగినా కూడా ఈ డీల్ గురించి, ఈ డీల్ ని రద్దు చేయటం గురించి ఇంతవరకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు గారు అప్రూవ్ చేసిన పవర్ డీల్స్ అన్ని క్యాన్సిల్ చేయటం జరిగింది. మరి చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పవర్ డీల్ లో అక్రమం జరిగింది అని మేము చెప్పటం కాదు, అమెరికాలో ఉన్న సంస్థలు చెప్తుంటే కనీసం దాని మీద ఎంక్వైరీ వేయాల్సిన అవసరం లేదా? ఈ డీల్ ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదా? ప్రజలకు సమాధానం చెప్పాలి. ₹1.99 పక్క రాష్ట్రాలలో అదే పవర్ నమ్ముతూ ₹2.49 ఆంధ్ర రాష్ట్రం డీల్ చేసుకుంది అంటే మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఆ 50 పైసల భారం పడదా? అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఈ భారం ప్రతి నెల వాళ్ళు ఎలక్ట్రిసిటీ బిల్స్ హైక్ అవ్వవా? అంటే ఈ భారం ప్రజల మీద పడినా పర్వాలేదని చంద్రబాబు గారు చెప్తున్నారా? ట్రాన్స్మిషన్ కాస్ట్ ఉండవు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి ట్రాన్స్మిషన్ కాస్ట్ లేకపోతే గుజరాత్ కి ఇచ్చిన అదే ₹99 మన రాష్ట్రానికి కూడా ఎందుకు ఇవ్వలేదు? ఆ 50 పైసలు మాత్రం ఎందుకు ఎక్కువ చెల్లిస్తున్నారు? మీరు చెప్తున్నారు ట్రాన్స్మిషన్ కాస్ట్ ఉండవు అని, కానీ మీ హయాంలోనే మీ దగ్గర పనిచేసిన విద్యుత్ శాఖ వాళ్ళే ₹70 ట్రాన్స్మిషన్ కాస్ట్లు పడతాయి, హిడెన్ కాస్ట్లు పడతాయి అని వాళ్ళు చెప్తుంటే మరి దీని మీద మీరేం సమాధానం చెప్తారు? చంద్రబాబు గారు ఏం ఎంక్వైరీ వేస్తారు? అసలు ఏ యాక్షన్ తీసుకోకపోతే ఈ భారం అంతా పడేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తి మీద కదా. ఎలక్ట్రిసిటీ బిల్స్ హైక్ అయ్యేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాదా? మరి ఇంతమంది నాయకులు ఉండి, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉండి ప్రజల మీద ఇంత భారం పడుతుంటే మరి మీకు కనీసం చీమ కుట్టినట్టయినా లేదా? అది కూడా 25 ఏళ్ల పీరియడ్ కోసం మీరు లాకిన్ చేశారు ఈ ప్రైస్ ని. అంటే 25 సంవత్సరాలు ఈ భారం ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన పడాల్సిందే. ఒకప్పుడు సోలార్ పవర్ చార్జెస్ ₹9 ₹10 ఉన్నాయి కొన్ని సంవత్సరాల క్రితం. ఇప్పుడు దాని చార్జెస్ ₹1.99 అని ఆ ప్రైస్ కే గుజరాత్ వాళ్ళు సైన్ చేసుకున్నారు అని అర్థమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఫార్మా కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలను సముద్రంలోకి విడిచిపెట్టొద్దు. సముద్రంలోకి ఏర్పాటు చేసిన పైప్ లైన్ ను తక్షణమే తొలగించాలంటూ మత్స్యకారుల ఆందోళన. తెలంగాణ రాష్ట్రంలో పుష్ప 2 చిత్రం సందడి. ఆదిలాబాద్ సినిమా థియేటర్ల వద్ద అల్లు అర్జున్ అభిమానుల సందడి. పాఠశాలలో విద్యా బోధనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. 7వ తేదీన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు కాకినాడ కలెక్టర్ స్పష్టం. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్న మాజీ మంత్రి కొట్టు. తాడేపల్లిగూడెంలోనే ఇప్పటి వరకు 5 హత్యలు జరిగాయంటూ ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.